నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తా ఉంటుంది. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలలో వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞ, నీ తల్లిదండ్రులను నీవు సన్మానించినప్పుడు దేవుడు నీకు దీర్ఘాయుష్షును, అంత మాత్రమే కాదు, దేవుడు నీకు ఇచ్చుచున్న దేశంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంటుంది. అన్ని ఆజ్ఞలలో కూడా ఈ యొక్క ఆజ్ఞ వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే మన తల్లిదండ్రులను సన్మానిస్తామో, ప్రేమిస్తామో, గౌరవిస్తామో దేవుడు మనకు దీర్ఘాయుష్షును, ఆశీర్వాదమును దయచేస్తానని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంటుంది. మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను మనం గౌరవిస్తూ ఉంటున్నామా, ప్రేమిస్తూ ఉంటున్నామా? ఒకసారి మన జీవితంలో మనము పరీక్షించుకుందాం.